ఈలోగా కృష్ణుడు రాయబారం కోసం అని చెప్పి వస్తున్నాడు అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు గారికి వేగుల వలన కబురంది. ఆయన వెంటనే భీష్మ ద్రోణాదులందరూ కూడా కృష్ణ పరమాత్మకి ఎదురేగి స్వాగతం పలకండి అని విదురుణ్ణి పిలిచి, ముందు ఏదైనా విదురుడితో పంచుకుంటాడు, అదే బలం అదే బలహీనత. విదురుణ్ణి పిలిచి, విదురా, కృష్ణుడు ఇవాళ రావడం అంటే ఎంత గొప్ప అదృష్టం మనకి. అటువంటి మహానుభావుడు రాయబారం చెప్పడానికి మన దగ్గరికి వస్తున్నాడు. దుర్యోధన గృహంలో కానీ, దుశ్శాసన గృహంలో కానీ, అంతఃపురంలో కానీ, మన రాజ్యంలో కానీ ఎంత విలువైనటువంటివైనా సరే కృష్ణుడు చూసి అబ్బా ఎంత బాగుందో అంటే మనం వెంటనే కృష్ణుడికి బహూకరించేయాలి దాన్ని. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. మంచి విలువైనటువంటి వస్తువులు ఏవి ఉన్నా అవి కృష్ణుడి దృష్టిలో పడితే, కృష్ణుడు కావాలనుకుంటే మనం కృష్ణుడికి ఇచ్చేద్దాం. అటువంటి వాడు రావడమే గొప్ప. అలాగే దుర్యోధనుణ్ణి పిలిచాడు, వెంటనే ఏర్పాట్లు చేయించు. ఆయన వచ్చినప్పుడు మామూలుగా ఉండకూడదు, ఆయన సభామంటపంలోకి ప్రవేశించడం అసలు ఆ ఏర్పాట్లు అంత గొప్పగా ఉండాలి. వెళ్ళి అటువంటి ఏర్పాట్లు చేయి. ఎటువంటి ఏర్పాట్లు అంటే సభామంటపంలో ఉన్నటువంటి నేలనంతటినీ కూడా కస్తూరితో అలికించండి, కర్పూరంతో ముగ్గులు పెట్టించండి, గోడలకంతా కూడా కుంకుమ ద్రవాన్ని తాపడం చెయ్యండి. అలాగే ఆయనకి అద్భుతమైనటువంటి రీతిలో స్వాగతం పలికి తీసుకురండి. ఇన్ని ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ధృతరాష్ట్రుడికి కృష్ణుడి యందు చాలా భక్తి ఉన్నదే అనిపిస్తుంది. విదురుడు అన్నాడు, కృష్ణుడికి స్వాగతం పలకడానికి ఇన్ని ఏర్పాట్లు చేశావు, కృష్ణుడికి ఏ విలువైనటువంటి వస్తువు కావాలనిపించినా ఇచ్చేయమని చెప్తున్నావు, కృష్ణుడికి స్వాగతం పలకడానికి ఇంతమందిని ఎదురెళ్ళమంటున్నావు, కృష్ణుడు పాండవులకు 5 ఊళ్ళు ఇమ్మంటే ఇస్తావా అన్నాడు. అంటే మూతి ముడుచు కూర్చున్నాడు ఏమీ మాట్లాడకుండా. ఇంత వయసు వచ్చింది, పుట్టుకతో కళ్ళు లేవు, అయినా ఇంకా నీలో దురాలోచనలు పోలేదే. పాండవులకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు కృష్ణుడు కాబట్టి ఆ కృష్ణుడికి ఎర చూపించి ఆకర్షించి బహుమానాలు ఇచ్చి పొగిడి స్వాగతం పలికి నీ వైపుకి తిప్పేసుకుందామని చూస్తున్నావు. అది నేర్పుతున్నావు నీ కొడుక్కి, అందుకని ఏర్పాట్లు చేయమంటున్నావు. కృష్ణుడు ఇవన్నీ కోరుకుంటున్నాడు అనుకుంటున్నావా? ఇవన్నీ కోరుకోడు. నువ్వు నిష్కల్మష హృదయంతో పూర్ణకుంభం ఒక్కటిచ్చి స్వాగతం పలికి ఆయన కాళ్ళు కడుగు, ఆయన చెప్పిన మాట విను చాలు. వింటావా? అడిగితే ఇస్తావా 5 ఊళ్ళు అన్నాడు. ఇవ్వను అంటే పక్కనే దుర్యోధనుడు అన్నాడు, స్పష్టం అయిపోయిందిగా నాన్న, మనం ఏం చేసినా కృష్ణుడు మన వైపుకి రాడు, మనం ఏం చేసినా కృష్ణుడిని ఆకర్షించలేం. చెప్తున్నాడుగా విదురుడు, మహామంత్రి. విదురుడు అంటే అసలు పడదు దుర్యోధనుడికి. కాబట్టి కృష్ణుడు ఏం మాట్లాడతాడు? వచ్చి పాండవులకి రాజ్యం ఇమ్మని అడుగుతాడు. పాండవులకు రాజ్యం మనం ఎందుకు ఇవ్వాలో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాడు. బోలెడంత ధర్మం చెప్తాడు, నేను చేసినవన్నీ తప్పులని చెప్తాడు. అప్పుడు కూడా సంధి పొసగదు, నేను ఇవ్వనప్పుడు కౌరవులు పెంకివాళ్ళు, మూర్ఖులు అని లోకంలో ప్రచారం చేస్తాడు, నాకు సానుభూతి లేకుండా చేస్తాడు. అంతకన్నా నాన్న మనం ఇస్తే ఎలాగో లొంగడు కాబట్టి నేను ఒక్క ఉపాయం చేస్తాను నాన్న, నువ్వు అలా ఊరుకో అన్నాడు. ఏం చేస్తావురా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఏం లేదు నాన్న, కృష్ణుడిని ఒక్కడిని పట్టుకుని బంధించి లోపల పడేస్తాను. రెక్కలు విరిచిన పక్షులైపోతారు పాండవులు. వాళ్ళకి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కృష్ణుడే. ఆ కృష్ణుడు రాయబారానికి వచ్చి దుర్యోధనుడి చేత బంధింపబడ్డాడు, కారాగారంలో పడిపోయాడని తెలుసుకుంటే పాండవులు జావగారి నేలబడిపోతారు. అయిపోయింది నాన్న, ఇంకా యుద్ధం అక్కర్లేదు, రాజ్యం మందే, కాబట్టి కృష్ణుడిని బంధించేస్తానన్నాడు. దుర్యోధనుడు ఆ మాట అన్నప్పుడు ఒక్కనాటికి వీల్లేదు అని మాత్రం ధృతరాష్ట్రుడు అనలేదు. ఒరే నువ్వు అన్న మాట చేస్తావు రోయ్, అంత పని చేయకుసుమా, అంతటి మహానుభావుడితో నీకెందుకు రా ఈ ప్రయత్నం అన్నాడు. అలా చేసి భంగపడతాడేమోనన్న భయమే కానీ చేసి లాభపడతాడన్న నమ్మకం లేక ఏడిచాడు. ఆక్రోశించి అటువంటి పనులు చేయకురా అని ఏదో పెద్దరికం ఉన్నవాళ్ళ, నిజంగా ప్రేమ ఉన్నవాడిలా మాట్లాడి దుర్యోధనుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ విదురుడికి తెలుసు ఈ తండ్రి కొడుకు ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళే. ఆ తండ్రికి పుత్రవ్యామోహం, ఆ
ఆ పుత్రుడికి రాజ్య వ్యామోహం, వెరసి పాండవ ద్వేషం. వీళ్ళకి కృష్ణుడు కాదు, ఎవరొచ్చి చెప్పినా వీళ్ళు మాట వినరు. వీళ్ళ మూర్ఖత్వం ఇంతే.